హలో పిల్లలు, స్టోరీ చెప్తా గురు ఛానల్కి స్వాగతం. ఈరోజు ఒక మంచి కథతో మీది ముందుకొచ్చేసాను. చీమ మరియు మిడత కథ. ఒక అడవిలో ఒక చీమ చాలా కష్టపడి రోజంతా ఆహారం సేకరించేది. అదే సమయంలో ఒక మిడత పాటలు పాడుతూ ఆడుకుంటూ సమయం గడిపేది. చీమ మిడతతో వర్షాకాలం వస్తుంది, ఇప్పుడే ఆహారం దాచుకో అని చెప్పింది. కానీ మిడత నవ్వుతూ హహహహ ఇంకా చాలా టైం ఉందని పట్టించుకోలేదు. కొన్ని రోజులకి భారీ వర్షాలు మొదలయ్యాయి. చీమ తన గూటిలో సురక్షితంగా ఉండి హ్యాపీగా దాచుకున్న ఆహారాన్ని తింటూ ఎంజాయ్ చేస్తుంది. మిడత మాత్రం తినడానికి ఏమీ లేక ఆకలితో చాలా బాధపడుతుంది. అప్పుడు మిడత తన తప్పు తెలుసుకునింది. దీనివల్ల ఏం తెలుసుకున్నాం? సో ఎప్పుడు పనులు అప్పుడు చేసుకుంటే రిమైనింగ్ డేస్ హ్యాపీగా ఉంటాం. సో పిల్లలు ఎప్పుడు హోంవర్క్ ఆ రోజు చేస్తే నెక్స్ట్ డే హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉండొచ్చు. ఓకే, నెక్స్ట్ ఇంకో స్టోరీతో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.